ఈ రోజు భారతదేశం అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటుంది. ఆనాడు నెహ్రూ గారి నాయకత్వంలో అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని రూపుమాపి ఈ రోజు మోడీ గారు మనుధర్మ శాస్త్రాన్ని, కుల వ్యవస్థను, వర్ణ వ్యవస్థను తీసుకొచ్చి మధ్యయుగాల నాటి అణిచివేత, అస్పృశ్యత, అంటరానితనం తీసుకురాబోతున్న సందర్భంగా జరుగుతున్నటువంటి ఎన్నికలు. కాబట్టి దయచేసి మనందరి హక్కులను కాపాడేది భారత రాజ్యాంగం. ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే మన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి. మీరందరూ దయచేసి చేతి గుర్తుకు ఓటేయాలని పేరు పేరున కోరుకుంటా ఉన్నాను. మన ఆదిలాబాద్ కు 10 ఏళ్ల నుంచి రైల్వే ఇవ్వలేదు, ఒక్క పని ఇవ్వలేదు. అభివృద్ధి అడిగితే అయోధ్య చూపెడతాడు. 2 crores 2 కోట్లు ఎవరు ఇయ్యరని చెప్పినటువంటి ఉద్యోగాలు అడిగితే రాముని చూపెడతాడు బీజేపీ వాళ్ళు. మరి బడి కట్టిర్రా, ఇల్లు ఇచ్చిర్రా, లాస్ట్ కు గుడన్న మీ ఊర్లలో కట్టిరా ఈ బీజేపీ వాళ్ళు. ఆలోచించండి. దేవునికి పెట్టే అగర్బత్తి కూడా 5% జిఎస్టీ వేస్తా ఉన్నారు. కాంగ్రెస్ అంటేనే పేదల పార్టీ. సంపద పెంచడం, పేదలకు పంచడం. 3 తరాల ప్రధానుల కుటుంబంలో పుట్టిన రాహుల్ గాంధీకి ఈ రోజు వరకు కూడా సొంత ఇల్లు లేదు. కానీ కోట్లాది మందికి ఇందిరమ్మ ఇల్లులు కట్టించినటువంటి ఘనత సోనియమ్మది, ఇందిరమ్మది, రాహుల్ గాంధీ గారిది. అవునా కాదా ఆలోచించండి. తప్పకుండా ఈ జిల్లా అభివృద్ధి, మీ అందరి గ్రామాలలో సంక్షేమ ఫలాలు అందించే బాధ్యత నాది. 15-20 లక్షల తూటుబూటేసుకునే మోడీ పేదల నాయకుడు కాదు, కార్పొరేట్ కంపెనీల నాయకుడు. పేదల నాయకుడు అంటే పేదలకు దగ్గరుండే నాయకుడు మన రాహుల్ గాంధీ. అందుకనే పేదల కోసం 100 రోజుల ఉపాధి హామీ చట్టం తెచ్చిర్రు, పేదల కోసం పోడు భూముల హక్కు చట్టం తెచ్చిర్రు, పేదల కోసం 81 కోట్ల మందికి రేషన్ కార్డులు ఇచ్చి ఆహార భద్రతా చట్టం తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. దయచేసి మనందరి కోసం పోరాడుతున్నటువంటి గ్రేట్ వారియర్, పోరాట యోధుడు రాహుల్ గాంధీ అవసరం మనందరికి ఉంది, ఈ దేశానికి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేయి గుర్తు మీద ఓటేసి గెలిపించాలని